ఫ్రెండ్స్. కొంచెం మీరు సార్ ఎందుకు తిరగండి. ఇంకా దొబ్బేస్తారా? వెయిట్ ప్లీజ్ చేద్దాం. పేపర్ దాకా పూర్తి చేస్తారని అంటే మంచిది. పెబ్బేరు పట్టణంలో పెబ్బేరు మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడిసి నిధులకి వెళ్ళి గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ఉండే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఫండ్స్ అంతా నాట్ స్టార్టెడ్ కింద వనపర్తి కానీ ఈడ కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఫండ్స్ నాట్ స్టార్టెడ్ కింద అధికారులు రిపోర్ట్ ఇస్తే పెండింగ్ ఉంటే తర్వాత సీఎం గారితో గౌరవ మున్సిపల్ అండ్ ఆ శాఖ కూడా సీఎం గారి దగ్గర చేసుకొని ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఈ పంట అయిపోకూడదు ఇది వనపర్తి కాన్స్టిట్యూన్సీలో పెబ్బేరు మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ ఈ రోడ్ చాలా అవసరం కాబట్టి ఆ డ్రైన్కి సంబంధించిందని మళ్ళీ అది కొంచెం టెండర్ ప్రాబ్లం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే అన్నీ క్లియర్ చేయించి మరిగాల్లో క్లియర్ అయింది అని ఈరోజు కోటేషన్ ఇస్తున్నాం. దాంతోపాటు అక్కడ ఆ గుట్ట నుంచి టువర్డ్స్ ఆ కెనాల్ దగ్గర ఆ లాస్ట్ మంత్లో ఇబ్బంది ఉండే ఎలక్ట్రికల్ సిటీ చేసి ఆ కాంట్రాక్టర్ చెప్పి బీటీ రోడ్ వేస్తున్నాం. ఇది కూడా పెబ్బేరు పట్టణం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరలో అయిపోయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ ఎస్డిఎఫ్ కానీ సిడిఎఫ్ ఎమర్జెన్సీ నిధులకు వెళ్ళి 23 లక్షలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ త్రూ మున్సిపాలిటీకి ఇచ్చేసి ఆ ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పోల్ షిఫ్టింగ్ చేస్తేనే డ్రైన్ చేయాలి. దీంతో పాటు బీటీ రోడ్ వేయాలి. ఆ బీటీ రోడ్ అప్పుడే గత ప్రభుత్వంలో టెండర్ అయింది, అది కూడా చేయాల్సి ఉంటుంది. కింద ఆర్డబ్ల్యూఎస్ఈకి వాళ్ళకు కూడా మాట్లాడినాం. ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించిన బేసిన్ బై గత వాటర్ ఇన్ అవుట్ 2 లైన్లు ఉన్నాయి దాంట్లో, అది కూడా వాళ్ళకి ఇచ్చిన ఒకటి మీరు తీసుకోండి, లేదా దాన్ని ఎక్కడన్నా అట్లనే ఏం ఇబ్బంది లేదంటే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం, అటు వేడలు చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాం. త్వరలోనే ఈ ఇబ్బందిని పెబ్బేరులో ఈ మెయిన్ రోడ్కి సంబంధించిన ఇబ్బంది ఉంది, అది కంప్లీట్ చేస్తాం. సార్ రోడ్డు బాధ్యతలకు అవుట్సైడ్స్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి 100%. ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడినాం, ఒకసారి మున్సిపల్ కౌన్సిల్లో కూడా మాట్లాడినాం. ఆ మున్సిపల్ కౌన్సిల్ ఆ చైర్మన్ గారు వాళ్ళ వైస్ చైర్మన్ గారు ఆ కౌన్సిలర్ మొత్తం ఈ పాలకవర్గం అంతా అప్పుడు రిక్వెస్ట్ చేసి 2 లెటర్ ఇచ్చిండే. దానిలో భాగంగానే మేము ఒకసారి ఆ రోడ్ వైడింగ్ ఎవరెవరు ఉందో లబ్ధిదారులు అందరితో మీటింగ్ పెట్టున్నాం. ఈ మధ్యకాలంలోనే అంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడి ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లో మాట్లాడి ఆ కెనాల్ పక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, పెబ్బేరు అవుట్స్కర్ట్స్లో ఎంఆర్ఓ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, కలెక్టర్ కూడా చెప్పినాం. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, డబల్ బెడ్రూమ్ కొంతమంది లబ్ధిదారులు ఇంట్రెస్ట్ ఉన్నారు, కొంతమందికి ఏమో ఓపెన్ ప్లాట్ కావాలని అడిగినారు. దానిలో భాగంగానే ఈ కెనాల్ పక్కల బీజేపీ కెనాల్ పక్కల ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉంది, అక్కడ నుంచి అంత ప్రాసెస్ ఉంటుంది. మున్సిపల్ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్పున్నాం, కొంచెం ఇరిగేషన్ లెటర్ రాస్తారు, ఇరిగేషన్ త్రూ గవర్నమెంట్కి రాసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ అక్కడ
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాట్స్ వేసి ప్లాట్స్ 120, 200 ఆ సైజెస్ ఎట్లా ఉంటాయో నామ్స్ ప్రకారం ప్లాట్ వేసి లేఅవుట్ వేసి దాంట్లో 10 ఫీట్స్ పోయిన వాళ్ళకి ఎంత, 20 ఫీట్స్ పోయిన వాళ్ళకి ఎంత, ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఎంత అనేది డిసైడ్ చేసి కలెక్టర్ గారి ద్వారా అందరికీ లబ్ధిదారులకు ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మళ్ళీ అట్లనే ఎవరికి పోలీస్ ఫోర్స్ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరినీ ఒప్పించి నచ్చజెప్పి వాళ్ళ రూట్లో మేము పోయి వాళ్ళకి ఏం కావాలనో ఇందిరామ రాజ్యంలో వాళ్ళు కోరుకున్నట్టు చేసి నచ్చజెప్పి రోడ్డు చేస్తాం. ఎప్పటిలో కావచ్చు సార్? తొందరలోనే చేస్తాం. మిగతా అంతా మిస్టేక్తోనే చేసే పని. ఈ ఎలక్ట్రికల్ షిఫ్టింగ్ మాత్రం కొంచెం మాన్యువల్ చేసేది ఉంటుంది. దాన్ని వార్ పుట్టింగ్లో టెండర్ చేయాలి. కలెక్టర్ గారితో మాట్లాడినాం. అవసరమైతే టెండర్ లేకుండా 4-5 బిట్లు చేసేసి నామినేషన్ బేసిక్లు ఇచ్చి తొందర చేయమని కలెక్టర్ గారు చెప్పారు.